గుడ్ మార్నింగ్. చాలామంది పూల బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఓకే. ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అండ్ దానికి తగ్గట్టు కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో దాన్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అండ్ మీ దగ్గర టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా హెల్ప్ అవుతారు వాళ్ళకి? నైస్ సార్. యాజ్ ఏ బిజినెస్ అడ్వైజర్గా, బిజినెస్ కోచ్గా మనం పర్టికులర్ బిజినెస్ చేస్తాం, పర్టికులర్గా చెప్పలేము అనకూడదు. ఏ బిజినెస్కి అయినా సరే మనం ఏ రకంగా ప్రమోట్ చేసుకోవాలి, దానికి ఉండే ఆప్షన్స్ ఏంటి, వేస్ ఏంటి, అలాంటివన్నీ మనం వీడియోస్లో డిస్కస్ చేస్తాం. మీరు చెప్పినట్టు ఎక్స్క్లూజివ్లీ ఈ ఫ్లోరల్ బిజినెస్, ఈ పువ్వులు అమ్మేవాళ్ళు లేదా ఫ్లోరల్ రిలేటెడ్ బిజినెస్లు ఏమేమి ఉంటాయి మనం ఒకసారి ఆలోచిస్తే సార్, ఫస్ట్ థింగ్ రెగ్యులర్గా మనకి వెడ్డింగ్స్, యానివర్సరీ ఫంక్షన్స్, సెరమనీస్ లేదా కార్పొరేట్ ఈవెంట్స్ ప్రతి చోట అవుతూనే ఉంటాయి. ఈ అయినప్పుడు ఫ్లోరల్ డెకరేషన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. నార్మల్గా కాదు, చాలా హై లెవెల్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో కానీ, నార్మల్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఈరోజు ఫ్లోరల్ డెకరేషన్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. క్వైట్ కామన్ అంటే మీకు బెంగళూరు నుంచి టులిప్స్ అని ఇలాంటి చాలా వెరైటీస్ తెప్పొస్తున్నారు. ఈవెన్ కొన్ని ఏరియాలో అయితే కొన్ని 100 ఎకరాలు సాగు చేసి మరీ ఫ్లోరల్స్ పండిస్తున్నారు. లాజిక్ ఏంటంటే యూసేజ్ ఎక్కువ పెరిగింది, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు వెడ్డింగ్కి కానీ ఈవెంట్స్కి కానీ డెకరేటివ్ ఐటెంలో ప్లాస్టిక్ కాకుండా న్యాచురల్ ఫ్లవర్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ పెరిగింది అంటే అర్థం ఒక పక్కన ఈ ఫ్లోరల్స్కి కూడా బిజినెస్ ఆపర్చునిటీ పెరిగింది అని. సో ఎవరైనా ఫ్లోరల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక షాపే పెట్టారనుకుందాం, ఫ్లోరల్ షాప్. ఎక్కడెక్కడ నీడ్ ఉంటుంది? జనరల్గా పార్టీస్ అయినప్పుడు, ఈవెంట్స్ అయినప్పుడు బొకేస్కి యూస్ చేస్తారు. ఏమైనా సెరమనీస్, ఫంక్షన్స్, స్కూల్ ఈవెంట్స్ కానీ, కంపెనీ ఈవెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ అని ఎక్కడ మనం ఒక పర్సన్ విష్ చేయాలన్నా సరే బొకేతో వెళ్ళి విష్ చేస్తాం. సో ఆ బొకేస్ని స్టాండర్డ్గా మనం ఒక క్యానపీ లాగా డిజైన్ చేసుకొని, రెగ్యులర్గా ఉండకూడదు సార్. మన బిజినెస్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా కొత్తగా మనం ట్రై చేయాలి. రెగ్యులర్గా ఉండే సిస్టమ్ ట్రై చేస్తే మనం అసలు బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. సో కొత్తగా ఏ రకంగా వెళ్ళాలంటే చిన్న క్యానపీ లాంటిది ఏదైనా డిజైన్ చేసుకుని దానికి అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ పేరు ఏదో పెట్టుకొని ఆ పేరుతోటి మనం చిన్న చిన్న బొకేస్ అవి డిజైన్ చేసి ఆ రోడ్ మీద డిస్ప్లే చేసినా సరే డెలివరీస్కి వెళ్తాయి. ఇవి అంటూ వస్తారు, పిక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదొక పద్ధతి. సెకండ్ థింగ్, ఇందాక చెప్పినట్టు వెడ్డింగ్ ప్లానర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, లేదా ఫ్లోరల్ డెకరేటివ్స్ కోసం స్పెషల్ కేటగిరీ ఉంటుంది. మీరు ఈవెంట్ మేనేజ్మెంట్కి వెళ్ళారనుకోండి, ఈవెంట్స్ వాళ్ళు డెకరేషన్ చేయరు, ఫ్లోరల్ డెకార్స్ అని వేరేగా ఉంటారు స్పెషలిస్టులు, వాళ్ళు మళ్ళీ ఆ సెగ్మెంట్ని ఫోకస్ చేస్తారు. సో ఈ ఫ్లోరల్ డెకార్స్ చేసే పర్సన్స్ తోటి, ఈవెంట్ మేనేజర్స్ తోటి, వెడ్డింగ్ ప్లానర్స్తో కానీ మీరు టైఅప్ అయ్యారనుకోండి, రెగ్యులర్గా మీ దగ్గర ఫ్లవర్స్ వాళ్ళకి సేల్స్ జరుగుతాయి. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి, ఇందాక మనం బొకేస్ మాట్లాడాను చూసారా, బొకేస్ ఎవరికైనా కావాలంటే వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు. బట్ ఇదే సెగ్మెంట్ని మనం స్విగ్గీకో, జొమాటోకో, జెప్టోకో ఎందుకు ఇవ్వం? ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను సార్, అర్జెంటుగా మా ఆఫీస్కి ఎవరో గెస్ట్ రాబోతున్నారు 10 నిమిషాల్లో, నేను వెళ్ళి బొకే తేలేని పరిస్థితి. బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నాకు బొకే వచ్చింది అనుకోండి, ఆ సెగ్మెంట్ నాకు బెనిఫిట్ అయినా. 100 రూపాయల చోట 150 రూపాయలు తీసుకుంటారు బొకేకి, తప్పేం కాదు, నా నీడ్ అది. సో ఆ నీడ్ ఎక్కడెక్కడ ఉంది, అటువంటి లోకల్ డెలివరీ పార్ట్నర్స్తో టైఅప్ అయ్యి మనం ఏమైనా బొకే డెలివరీస్ లాంటివి కూడా చేయగలమా అన్న కాన్సెప్ట్ని ఫోకస్ చేసినా అక్కడ కూడా వెళ్తే ఓన్లీ బొకేస్ డెలివరీస్ కాదు, ఫ్లవర్స్ అయినా సరే మనం ఆన్లైన్లో డెలివరీ తెచ్చుకోగలమా లేదా ఇంటికి. అలాంటి డెలివరీ పార్ట్నర్స్తో టైఅప్ అయితే ఎక్కువ సేల్స్ జరుగుతాయి. స్టోర్ బిజినెస్ ఎలాగో జరుగుతుంది సార్, వాకిన్ బిజినెస్ జరుగుతుంది, ఈవెంట్స్ ఆర్గనైజర్స్, వెడ్డింగ్ ప్లానర్స్ వీళ్ళ ద్వారా అయ్యే బిజినెస్ జరుగుతుంది. అండ్ కస్టమర్ రిలేటెడ్ మనం ఫ్లవర్స్ని కూడా ఎందుకు యాప్లో పెట్టి సేల్ చేయలేం? చెయ్యొచ్చు ఖచ్చితంగా. సంబంధించిన డెలివరీ పార్ట్నర్స్తో మనం టైఅప్ అవుతున్నామా లేదా. వన్స్ డెలివరీ అయ్యామని తెలిసిందనుకోండి, రేపు ఏదో ఫెస్టివల్ ఉందనుకున్నాం, ఉగాదో సంక్రాంతితో ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తారు, ఇంట్లో శ్రీరామనవమి చేసుకుంటే ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తారు, లేదా ఇంకొక సెరమనీ ఓన్లీ రిలీజియస్ అనే కాదు, ఒక్కొక్క స్కూల్ ఈవెంట్ అయినప్పుడు ఆగస్ట్ 15కి ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తారు. ప్రతి చోట ఫ్లవర్ అనేది ఒక డెకరేటివ్ ఐటమ్, ఎంత న్యాచురల్గా ఉంటే అంత మంచిది. సో బల్క్లో కూడా సేల్స్ జరుగుతాయి. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, ముందు రోజు అంతా మార్కెట్లో వెళ్ళి కొంటూ ఉంటారు. బట్ ఆ కిట్స్ కింద మనం డిజైన్ చేసుకొని ఆన్లైన్లో సేల్ చేసిన పని జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎంత చక్కగా మనం ప్లాన్ని డిజైన్ చేసుకున్నాం, ఎన్ని రకాల ప్రమోషనల్ ఆప్షన్స్ మనం చూస్తున్నాం అన్న దాని మీద ఏ బిజినెస్ అయినా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైనా ఫ్లోరల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యానపీ లాంటిది డిజైన్ చేసుకోండి. లేదా ఒక బైక్ ఏదైనా ఉందా, మీ బైక్ని ఆ ఫ్లవర్ డెకరేటివ్ బ్రాండింగ్తో డిజైన్ చేసుకోండి, అంతకన్నా అవసరం లేదు. కొంతమంది రైతులతోనే ఫ్లవర్స్ ఇచ్చే వాళ్ళతో క్రెడిట్ సిస్టమ్ మాట్లాడుకోండి, బాబు ఇగో ఇన్ని కేజీస్ ఫ్లవర్స్ నేను తీసుకెళ్తాను, నీకు ఎంత పేమెంట్ ఇస్తాను, నాకు 3 రోజులు 5 రోజులు టైం కావాలి, ఈ టైంలో నీ పేమెంట్ నీకు ఇస్తాను. మనం ఏం చేస్తాం, ఈ 5 రోజుల్లో ఫ్లవర్స్ అమ్మేసుకుని వచ్చిన ప్రాఫిట్ అతని ఇన్కమ్ అతనికి ఇచ్చేసి మనం దాని మీద 20% మార్జిన్ ఎంత వస్తే అంత, ఎంత అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం,
బట్ ఖచ్చితంగా ప్రాఫిట్కి అయితే అమ్ముకుంటాం కదా, ఎందుకంటే ఊళ్ళో ఉన్న ఐటెం తీసుకొచ్చి సిటీలో సెల్ చేసినప్పుడు ఖచ్చితంగా మన మార్జిన్ ఏదో మనం వేసుకుంటాం. సో ఈ రకంగా ఎవరైనా ఫ్లోరల్ బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే కొత్త వేస్లో ట్రై చేసుకోవాలి. కేవలం నేను ఒక స్టాల్ పెట్టుకుంటాను, కూర్చుంటాను, నా దగ్గర కస్టమర్స్ వచ్చేస్తానంటే బిజినెస్ ఈ రోజుల్లో జరగదు సార్. అది అమ్మడానికి 5-10 మార్గాలు ఏవేవి ఉన్నాయో ప్రతిదీ మనం ప్రయత్నించినప్పుడే తెలుస్తుంది దేంట్లో ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఇవాళ చూడండి, ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఒక ఆటో డ్రైవర్కి వెళ్ళినా, కూరగాయల షాప్కి వెళ్ళినా పేటీఎం స్టిక్కర్ కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్, ఫోన్పే కానీ పేటీఎం కానీ. అసలు ఎవరైనా అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేశారా? డిజిటల్ పేమెంట్స్ కేవలం చదువు రాని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అన్న ట్రాన్స్ఫర్మేషన్కి పేటీఎం కానీ ఫోన్పే కానీ బ్రాండింగ్ చేసుకోబట్టి వాళ్ళందరూ ఫోన్పేని అంత సింపుల్గా యూజ్ చేస్తున్నారు. లేదు బాబు మేము చదువుకోలేదు, డబ్బులు ఇవ్వండి అని అంటున్నారండి. బాబు ఇవ్వండి, స్టిక్కర్ అంటించండి, డబ్బులు పే చేసేయండి, చూపించేస్తాం. డిజిటలైజ్ అవుతుంది సార్ ఖచ్చితంగా ప్రతి బిజినెస్ మనం చేసుకునే దాన్ని బట్టి, మనం చూపించే వేని బట్టి. సో ఎవరైనా సరే ఫ్లోరల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ మెథడ్స్ని కనుక ఫాలో అయితే ఒకే వేలో కాకుండా ఇంకో 4-5 వేస్లో కూడా సేల్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అండి? అంటే మంత్లీ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పలేము సార్. ఏ బిజినెస్ అయినా మనం చేసుకున్నప్పుడు మనం టార్గెట్ పెట్టుకొని చేయడం మంచిది. నాకు నెలకి 50,000 సంపాదిద్దామని ఉంది, ఎన్ని ఫ్లవర్స్ సేల్ చేస్తావు? 1,00,000 రూపాయలు సంపాదిద్దాం ఉంది, ఎన్ని ఫ్లవర్స్ సేల్ చేస్తావు అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది. మినిమం 20,000-30,000 దాకా సంపాదించవచ్చు సార్. ఇప్పుడు ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా మనకి మిగిలే ప్రాఫిట్ మనం ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే ఎంత ఎక్కువ అనేది ఇంకా మీ కెపాసిటీ మీద, మీ సేల్స్ మీద ఆధారపడి ఉంది. మినిమం అయితే 30,000 రూపాయల దాకా సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. 30,000 రూపాయల వరకు ఎస్, నెలకి. ఎస్, వెరీ గుడ్. చాలామందికి బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా సార్. సో వెంటనే వీడియో చూసిన తర్వాత మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ కోచ్, వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? నైస్ సార్, చాలా బాగా అడిగారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఐడియాలోని ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫ్లోరల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి తెలిసిన పద్ధతి ఒకే ఒకటి అనుకుందాం. మనం ఇంకొక 6-7 వేస్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే మనల్ని అప్రోచ్ అవ్వడానికి లేదా బిజినెస్లో ఏదైనా డౌట్ ఉన్నా, హెల్ప్ కావాలన్నా 100% మనకున్న ప్లాట్ఫామ్ని యూస్ చేసి, మన రిసోర్సెస్ని యూస్ చేసి నా వరకు ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను చేస్తాను. ఎందుకంటే కొంత నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కొంతమంది వెడ్డింగ్ ఈవెంట్ ప్లానర్స్ తెలుసు, వాళ్ళకి నేను అసైన్ చేస్తాను. లేదా కొంతమంది ఫ్లోరల్ డెకార్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసైన్ చేస్తాను. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళతో చెప్తాను మీకు ఈవెంట్స్ అయినప్పుడు ఫలానా వెండర్ దగ్గర నుంచి మీరు రెగ్యులర్గా బిజినెస్ తీసుకోండి. ఆ రకంగా మనం సపోర్ట్ చేయగలం ఒక పద్ధతి. లేదు వీళ్ళకి చేయడానికి ఇంకా అడిషనల్ వేస్ ఏంటి, ఒకే ఊర్లో ఉంటున్నారా, మల్టిపుల్ వేస్లో బిజినెస్ సేల్స్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఇన్పుట్ ఏంటి, వాళ్ళకి రా మెటీరియల్ ఏ కాస్ట్కి దొరుకుతుంది, మార్కెట్లో ఏ కాస్ట్కి అది సేల్స్ అవుతుంది, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, ఆన్లైన్లో పెట్టి సేల్ చేసుకోగలిగితే ఎంత ఎక్కువ మనం జనరేట్ చేయొచ్చు, అలాంటి ఆప్షన్స్ అన్నీ చెప్పి ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు ఈ రకంగా మాకు వర్కౌట్ అవ్వదు, ఇంకా మేము అడిషనల్గా తీసుకుందాం అనుకుంటే మనం వర్క్షాప్ కూడా ప్లాన్ చేస్తాం. ఆ వర్క్షాప్లో అటెండ్ అయినా సరే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. బట్ ఓవరాల్ ఎజెండా ఏంటి అంటే, మీరు బిజినెస్లో సఫర్ అవుతున్నారు, బిజినెస్లో మీకు ఒక ఛాలెంజ్ ఉంది, లేదా బిజినెస్లో మీకు ప్రాబ్లం ఉంది, మన దగ్గరికి వస్తే మేము 100% హెల్ప్ చేస్తాం వాళ్ళకి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు అండ్ కొత్త బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. లేదు అని అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదంటే మీ బిజినెస్ 10 మందికి తెలియాలి, సేల్స్ పెరగాలి, మార్కెటింగ్ లెవెల్స్ పెరగాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ తోటి ఏ విధంగా వెళ్తే ఖచ్చితంగా మనం బిజినెస్ చేయొచ్చు అండ్ ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేద్దాం అనుకునేటువంటి మహిళలకి కొత్తగా ఎటువంటి అవకాశాలతోటి బిజినెస్ ఆపర్చునిటీస్ తోటి ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే, మీరు బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ లాంటివి కొత్త ఐడియాస్ తోటి సుధీర్ వర్మ గారు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అండ్ మీకే బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా, లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా కూడా, అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలనుకున్నా కూడా, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా ఖచ్చితంగా వాటిని అధిగమించగలుగుతాము అనేటువంటి ఆలోచన కనుక, ఆ నాలెడ్జ్ కనుక మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.